అందరికీ నమస్తే. ఈ పిగ్ ఫామ్, ఈ పందుల షెడ్డుకు నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, ఇదివరకు వీడియోలో కూడా చెప్పిన, పందుల షెడ్డు పైన ఖర్చు తక్కువ పెట్టుకోవాలి. అయితే నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ పందుల షెడ్డు పైన ఖర్చు 25,000 లోపు కూడా మనం చేసుకోవచ్చు. 20 నుంచి 25,000 షెడ్ కూడా చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవాలనే దానిపైన నేను ఈ వీడియో చెప్పాలనుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నాను, ఎంత ల్యాండ్ ఉండాలని చెప్పేసి భయం వద్దు. 5 నుంచి 10 గుంటలున్నా సరిపోతుంది. పందులు కడగడానికి, పందులు నీళ్ళు తాగడానికి అంత పరిమాణంలో మనకు నీళ్లు ఉంటే సరిపోతుంది. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, లీజుకు మాత్రం తీసుకోకుర్రి. మనం ఎంతో ప్లాన్ చేసుకొని కట్టుకుంటాము, ఎంతో ఐడియాతో కట్టుకుంటాము. లీజుకు మాత్రం తీసుకోకండి. ఇకపోతే సీన్ కట్ చేసి కెమెరా జూమ్ చేస్తే మ్యాటర్లోకి వచ్చేస్తా. అయితే ఒక రూమ్స్ ఎట్లా తీసుకోవాలంటే సిమెంట్ ఇటుకలైనా సరే, మనకు మట్టి ఇటుకలైనా సరే, ఒక్కొక్క రూమ్ చిన్నగా 10 x 10 అంటే 10 ఫీట్లు అడ్డము పొడుగు అట్లా తీసుకొని ఒక్కొక్క రూమును సెట్ చేసుకోవాలి. అట్లా నీకు ఎన్ని రూమ్లు, నీ ల్యాండ్ ప్రకారం ఎన్ని రూమ్లు ఉంటే అన్ని రూమ్లు సెట్ చేసుకోవాలి. అయితే నేనేమంటా అంటే 10 అంటే ఒక యూనిట్కి 10 ఆడపందులు ఉంటాయి, ఒక మగ పందు ఉంటుంది. ఆ యూనిట్ ప్రకారం కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు. అట్లా లేదు నాకు అవసరమే లేదనుకుంటే సింపుల్గా ఏం చేయాలంటే, ప్యాటర్నింగ్ పర్పస్లో పెంచాలనుకుంటే ఎట్లా ఉంటుంది, డైరెక్ట్ ఒక పెద్ద రూమ్ తీసుకొని అది సింపుల్ ఇంకా 10,000 లోపు అయిపోతుంది. 5 నుంచి 10,000 లోపు కూడా అయిపోతుంది. అట్లాంటి రూములు కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ప్యాటర్నింగ్ పర్పస్ల విధంగా మాట్లాడుకునే విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా బ్రీడింగ్ పర్పస్ అంటే బ్రీడింగ్ తల్లులు ఆ పర్పస్లో కూడా మనం రూములు సెట్ చేసుకోవచ్చు. ఇట్లా మట్టిటికతోటి ఒక్కొక్క రూమ్ ఇట్లా సెట్ చేసుకొని ఈ 5 అయినా సరే మీకు అందుబాటులో ఉన్న ల్యాండ్ ప్రకారము సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఇకపోతే నేను ఏమంటా అంటే, మీకు వీడియోలలో కూడా నేను చెప్తాను, మీకు ఆల్రెడీ స్క్రోలింగ్లో కూడా వీడియోలలో వస్తుంటాయి. అట్లా తక్కువ ఖర్చుతోటి మనం షెడ్ నిర్మాణం చేసుకోవచ్చు. ఇకపోతే 3 ఫీట్ల హైట్ తీసుకోవాలి. 3 ఫీట్ల 5 ఒక్కొక్క రూమ్కి 3 ఫీట్ల హైట్ తీసుకొని ఇంకొక 3 ఫీట్లు 10 ఫీట్లు 11 ఫీట్లు 12 ఫీట్లు హైట్ అవసరమే లేదు. ఒక 6 ఫీట్లు ఉంటే సరిపోతుంది. మనం అంతకంటే ఎక్కువ హైట్ అయితే ఉంటాం. మనం అందులోకి పోవాల్సిన అవసరమే లేదు. మనం ఎట్లా లేదన్నా స్ప్రే కొద్ది నీళ్ళతోటి మనము షెడ్డును కడుగుతుంటాం. మనం పైప్ తోటే షెడ్డును కడుగుతుంటాం. అందులో లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా అట్లా మనం షెడ్ ప్లాన్ చేసుకోవాలి. ఇట్లా మనం హైట్కి ఐరన్ పోల్లు వాడాల్సిన అవసరమే లేదు. మంచిగా మనం కట్టెలు వేసుకొని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. పైన వెదురు బొంగులు వేసుకొని, పైన మనం ధాన్యం వర్షం పడితే ధాన్యం కప్పడానికి ఉండే కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని కప్పేసుకుంటే అయిపోతుంది. దానికి ఇనుప రేకులు కావాలి, సిమెంట్ రేకులు కావాలి, ఈ ప్లానింగ్లే వద్దు. నేను ఏమంటున్నా అంటే, షెడ్డుకు అసలు ఖర్చే లేకుండా చేసుకోవాలి. ఇట్లా మనం యూనిట్ కాస్ట్కు సెట్ చేసుకోవచ్చు, ప్యాటర్నింగ్ పర్పస్లో చేసుకోవచ్చు. ప్యాటర్నింగ్ పర్పస్లో అయితే నేను ఏమంటున్నా అంటే 10,000 లోపు కూడా అయిపోతుంది షెడ్. ఇట్లా మనం తక్కువ ఖర్చుతో షెడ్డుని ప్లాన్ చేసుకుంటే మనం అద్భుతంగా సక్సెస్ అవుతాం. ఇట్లా మనం వీడియోలు చేసుకోవచ్చు. ఇకపోతే ట్యాంకు కట్టాలని చెప్తారు. ట్యాంకు కట్టుకొని పైప్ లైన్ ఇచ్చుకొని నల్లాలు, ఈ పెంటనే వద్దు మనకు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ పెంటనే వద్దు. అట్లా కాకుండా ఏ రూమ్కి ఆ రూమ్కి, ఏ సెక్షన్కి ఆ సెక్షన్కు చిన్న తొట్లలాగా కట్టుకొని అందులో నీళ్లు పట్టేస్తే అయిపోతుంది. ఇట్లా మనం తక్కువ ఖర్చుతో సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్లోయింగ్ కూడా నీళ్ళు ఒకటే విధంగా పోయేటట్టు ఆ ఫ్లోయింగ్ కూడా ఇట్లా స్లోప్ చేసుకొని చిన్నగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లా సింపుల్గా ఖర్చుతోటి మనం సింపుల్గా ప్లాన్ చేసుకుంటే మనం అద్భుతంగా సక్సెస్ అవుతాం.